కేజీనా మిర్చి? కేజీ ధనియాల షాంపూలు కూడా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఇక్కడ ఏంటంటే చెన్నై స్టైల్లో కారం వీళ్ళు ఎలా పట్టిస్తారు ఏంటనేది మీతో అయితే షేర్ చేస్తాను. మా సైడ్ ఏంటి ఉత్తి మిరపకాయల్లో ఉప్పు వేస్తారు, లేకుంటే నార్మల్ మిరపకాయలు పట్టిస్తారు కదా. ఇక్కడైతే అలా కాదండి. చూసేయండి మీరే. 1 కేజీ ధనియాలు, 1 కేజీ మిర్చి అయితే తీసుకున్నారు. అలాగే 100 గ్రాములు ధనియాలు, జీలకర్ర అవి అయితే మీతో షేర్ చేస్తాను. ఇవి వచ్చేసి పసుపు కొమ్ములు అంటారు కదా, పసుపు. అవి అయితే 100 గ్రాములు ఇలా నలుపుకొని వేసుకున్నారు. కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే శొంఠి అండి, శొంఠి 100 గ్రాములు అయితే దంచుకొని వేసుకోవాలి. ఎందుకంటే మిల్లులో వేసేటప్పుడు ఆ బ్లేడ్లు అనేవి తెగిపోతాయని చెప్పేసి ఇలా దంచుకొని వేసుకుంటారు. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఒక బాండీలోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు 100 గ్రాములు మినపప్పు, శనగపప్పు, కందిపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని అవి కూడా ఒక బాండీలో వేసుకోవాలి. ఇప్పుడు 100 గ్రాములు మెంతులు, 100 గ్రాములు మిరియాలు, 100 గ్రాములు సోంపు, 100 గ్రాములు జీలకర్ర, 100 గ్రాములు ఆవాలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఈ కారం అయితే మంచి స్మెల్ ఉంటుంది. టేస్ట్ కూడా ఫ్రై చేసే ఐటమ్స్లో వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇవి వచ్చేసి 1 కేజీ ధనియాలండి. 1 కేజీ మిర్చి తీసుకోవాలి, ఎండుమిర్చి. 1 కేజీ ధనియాలు అయితే తీసుకోవాలి. ఇవైతే కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్లో నాకు కారం అడిగారండి, నేనైతే ఈ కారం ఇచ్చారు. ఈ కారం అయితే మేము తినమని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి వీళ్ళు ఈ కారం చేస్తే నా కారం కొంచెం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కారం నేను కొంచెం తీసుకుంటారు. వీళ్ళు చికెన్లో అయితే వేయరంట ఈ కారం. ఇంకా నార్మల్గా ఫ్రై ఐటెంలో కర్రీలో వేసుకుంటారంట. ఇంకా ఎండుమిర్చి కూడా తుడిచి ఫ్రై చేసుకుంటున్నారు వీళ్ళు. ఇంకా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా గ్రైండ్ చేపిస్తారండి. మెత్తగా గ్రైండ్ చేపిస్తారు. మంచి స్మెల్ అయితే ఉంటుంది. లాస్ట్న ఈ కారం ఇంటికి తెచ్చిన తర్వాత వెల్లుల్లి దంచుకొని దీంట్లో అయితే కలుపుకుంటారు. ఫ్రైలో కానివ్వండి, ఇక్కడ సాంబార్లు బాగా చేస్తారు కదా, ఆ సాంబార్లో ఉప్పు ఈ కారం ఒక్కటే వేస్తారండి వీళ్ళు. ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ వేస్తారు. ఇంకా తర్వాత కారం పసుపు విడిగా అయితే ఏం వేయరు వీళ్ళు. ఫ్రై ఐటెంలో కూడా అంతే. ఇంకా చికెన్లో అయితే చికెన్ కానీ ఫిష్ కర్రీ కానివ్వండి వాటిల్లో ఇవైతే ఈ కారం యూజ్ చేయరంట. నార్మల్గా మనం తినే కారమే యూజ్ చేస్తారు. నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే ఊరు వెళ్తున్నానండి. ఇంకా మా నాన్నగారు చూద్దామని చెప్పేసి 1 మంత్ ముందే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. అవి వచ్చేసి 5వ తారీఖు అయితే కన్ఫామ్ అయ్యాయి. ఇంకా వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. మా నాన్నగారు చూడడానికి అయితే వెళ్తున్నాను. అయితే నేను వెళ్తుంది మా అత్తగారు ఊరికి. అక్కడ నుంచి నెక్స్ట్ డే అక్కడికైతే వెళ్తాను నాన్నగారిని చూడడానికి. ఇంకా ఇక్కడైతే మేము జర్నీ అయితే చేసిన క్లైమేట్ అయితే చాలా బాగుంది. కానీ ఆ రోజు నేను ఉపవాసం అయితే ఉన్నాను. పీర్ల పండగకి ఉపవాసం ఉంటారు కదా, అదైతే ఉన్నాను. 9వ రోజు 10వ రోజు, ఇది వచ్చేసి 9వ రోజు అండి. ఇంకా అసలు ఈ పీర్ల పండగ ఉపవాసం చాలా కష్టంగా ఉంది. నార్మల్గా రంజాన్కి 1 మంత్ ఉన్నా కానీ అట్లా ఏమీ అనిపించలేదు. ఎంత జర్నీ చేసినా కానీ ఇదైతే చాలా కష్టంగా ఉంటుందంట, ఉంది కూడా. ఇంకా ఇక్కడైతే ఇక్కడ పెద్ద వర్షం అయితే పడుతుంది. క్లైమేట్ చాలా చల్లగా ఉంది. మా హస్బెండ్ అయితే పాపం డ్యూటీ చేసి వచ్చారు కదా, పడుకోండి అని చెప్పేసి నేను పిల్లలు చూసుకుంటున్నాను. వర్షం పడిందండి, ఆ దెబ్బకి లేచి కూర్చున్నారు. ఇంకా విండోల నుంచి లోపలికైతే వచ్చాయి వర్షం నీళ్ళు. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా టైం వచ్చేసి 6:30 అయింది. నేనైతే బ్రష్ చేసి వచ్చాను. ఫాస్టింగ్ ఉన్నాను. కాళ్ళు చేతులు ఒక్కటే కడుక్కొని వచ్చేసాను. వజూ చేసుకోవడానికి కూడా బాత్రూంలో అస్సలు బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా లెమన్ రైస్ అయితే తీసుకొని వచ్చాను. ఇంకా ఇక్కడ వచ్చేసి చపాతీ పప్పు. నేనైతే చపాతీ పప్పుతో తినేస్తున్నాను. ఎందుకంటే ఇంకా పుల్లటిది ఏమి తినలేదు కదండి, అది తింటే కడుపులో తిప్పిద్ది అని చెప్పేసి చపాతీతో అయితే తింటున్నాను. రంజాన్ రోజా తర్వాత ఈ రోజా ఉంటే చాలా మంచిది. అందుకని నేనైతే నాకు ఫస్ట్లో అయితే తెలిసిన తర్వాత అయితే పిడుగురాల స్టేషన్లో 1:30కి అయితే దిగామండి. ఇంకా అక్కడ నుంచి జాన్పాడ్ రోడ్డుకి వచ్చేసి ఆటో మాట్లాడుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. డైరెక్ట్గా మత్తోళ్ళ ఊరిలో దింపినట్టు పిడుగురాల నుంచి. ఇంకా ఎంత చీకటిగా ఉందండి, అసలు చాలా భయంగా అనిపించింది.
ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా మా అత్తగారి ఊరండి గుత్తికొండ. ఇంక గుత్తికొండ అయితే వచ్చేసరికి 2:30 అయితే అవుతుంది. ఇంకా చూడండి ఎంత చీకటిగా ఉందో, అందరూ పడుకొని ఉన్నారు. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. వీడియో అయితే తీయలేదండి లోపలికి వెళ్ళిన తర్వాత. ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్